నమస్తే వెల్కమ్ టు E6 న్యూస్ నేను జమీమా ఇక తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరుగుతున్నాయి పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థిక సంఘ నిధుల్ని రాబట్టుకునేందుకు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏర్పడిందని అందుకే రిజర్వేషన్ల అంశం తేలకపోయినా పార్టీ పరంగా రిజర్వేషన్లను ఇచ్చి ఎన్నికలకు వెళ్తున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు ఇప్పుడు ఇతర పార్టీలు అనివార్యంగా ఎన్నికలకు సిద్ధం కావాల్సిందే ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుందన్నది ఆ పార్టీ క్యాడర్లోనూ ఆసక్తికరంగా మారింది ఉమ్మడి రాష్ట్రంలో లోకల్ పోల్స్ కాస్త విలువలతో జరిగేవి ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో పై స్థాయి నేతలు కలుగు చేసుకునే వాళ్లే కాదు గ్రామంలోని వారు తేల్చుకునే అవకాశం కల్పించేవారు వారు వేలం వేసుకుంటారా పోటీలే పడతారా అన్నది పట్టించుకునేవారే కాదు కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత అంతా సీన్ మారిపోయింది పార్టీ గుర్తు లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారే సర్పంచ్గా గెలవాలని పట్టుదల చూపేవారు వారు ఇతర పార్టీల నుంచి వచ్చి ఉంటారు అలా అందరినీ బీఆర్ఎస్ ఖాతాలో చేర్చేసి ఎన్నికల్లో స్వీప్ చేసేశారు కేసీఆర్ చూపించిన ఆ మార్గం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందు ఉంది ఇంకా చెప్పాలంటే కేసీఆర్ 1 నెంబర్ అయితే రేవంత్ 10 నెంబర్ అంతకంటే ఎక్కువే చేస్తారు 90% పైగా పంచాయతీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఇప్పటికే రేవంత్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు 12,000కు పైగా ఉన్న పంచాయతీలలో 10 నుంచి 11,000 పంచాయతీలలో కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచేలా ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు ఇది అసాధ్యమేమీ కాదు గతంలో జరిగిన ఎన్నికలే నిరూపించాయి ఇప్పుడు ఈ ఎన్నికల్లో పోటీ పడాలంటే బీఆర్ఎస్ చాలా కష్టపడాల్సి ఉంటుంది ఏకపక్షంగా తమ పార్టీకి మద్దతుగా ఉన్న గ్రామాల్లో మాత్రమే వారు పోటీ చేయగలరు కానీ అధికారం పోయిన తర్వాత అలాంటి గ్రామాలు చాలా పరిమితంగా ఉన్నాయి క్యాడర్ వలసపోవడంతో అలాంటి గ్రామాల్లో ఆధిపత్య పోరాటాలు ప్రారంభమయ్యాయి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో గెలవటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారో బీఆర్ఎస్ నేతలకు తెలియకుండా ఉండదు నేతలు కూడా తమకు పట్టు ఉన్న ప్రాంతాలను కూడా వదిలేసుకోవాల్సి రావచ్చు ఆ సెగ నామినేషన్ల సమయానికి తెలిసే అవకాశం ఉంటుంది అప్పటికి అక్రమాల పేరుతో వారు ఎన్నికలను బహిష్కరించే ఆలోచన చేసే అవకాశం ఉంది అయితేనే గ్రామాల్లో తమ పట్టు ఉందని ఎన్నికల్లో అక్రమాల వల్లే పోటీ చేయలేదని చెప్పుకోవచ్చు లేకపోతే ఫలితాలు గ్రామ స్థాయిలో పార్టీ బలహీనపడిందన్న అభిప్రాయానికి వస్తారు అలాంటి పరిస్థితిని బీఆర్ఎస్ కోరుకోకపోవచ్చు